నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల్లో ఘనంగా వినాయక చవితి, క్రీడాకారిణీలకు సమదుస్తులు అందజేత. ఆధ్యాత్మికంగానే కాక సామాజిక ఐక్యతకు ప్రతీకగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శాంతి సౌభ్రాతృత్వం వెళ్లి విరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలంతా ఐకమత్యం ఆనందంతో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం పల్నాడుతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు చొరవ చూపిన మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక గీతాంజలి స్కూల్స్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలు పురస్కరించుకొని గణపతి రూపంలో చేసిన మానవహారం విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి మాట్లాడుతూ చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగలలో వినాయక చవితి ఒకటి అని, ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారన్నారు. అందుకే చిన్నారుల ఆనందం కోసం ఈ గణపతి మానవహారం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలు ప్రతిమలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలు ప్రతిమలనే వాడి పర్యావరణ పరిరక్షణ కొరకు సహాయపడవలసిందిగా కోరారు. పట్నంలోని కాశీనాయన సత్రం వద్ద ఆగస్టు 24వ తేదీన మరణించిన ఆమెని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని పివి సురేష్ బాబు తెలియజేశారు. పోలీసు వారి ద్వారా సమాచారాన్ని అందుకొని అనాథ శవానికి అన్ని తానై ఆదర్శ ఫౌండేషన్ స్పందించిందని పివి సురేష్ బాబు తెలియజేశారు. చనిపోయిన వారికి మనకు ఏ రుణానుబంధం ఉన్నదో అని అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకి ఆదర్శ ఫౌండేషన్ మానవ సేవా సమితి స్పందిస్తున్నందుకు ఆ సంస్థ సభ్యులకి ప్రేమపూర్వక సర్వీస్ సెల్యూట్ చేస్తున్నామన్నారు. వినుకొండకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు మన బొద్దుచెర్ల ప్రసాదరావు ప్రతి పండుగలకు సంప్రదాయంగా ఈ సంవత్సరం వినాయక చవితికి తనదైన శైలిలో ఊహించి సృజనాత్మకంగా బొమ్మలు వేయడం జరిగింది. కదలీ ఫల గణేష్ అని నామకరణం చేసి బొమ్మ గీయడం జరిగిందని, కదలీ ఫలం అనగా అరటి పండు కదిలి ఫలములచే గణేష్ బొమ్మ చెప్పిన చట్టం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కారంపూడి రోడ్డులో కాలువకట్ట వద్ద ఉన్నటువంటి గీతాంస్ బ్లూమ్స్ ఏసీ క్యాంపస్ నందు వినాయక చవితి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతాంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై విద్యార్థులకు వినాయక చవితి వేడుకలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వినుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శవరాజకీయాలు చేస్తున్నారని కూటమి నాయకులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గంలో ఏ ఘర్షణ జరిగినా వెంటనే టీడీపీకి పొలమడం ఏమిటని ప్రశ్నించారు. జాతరలో ఇద్దరి వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణకు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు చేపించారని అనడం సిగ్గుచేటుగా ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజకీయాలు హుందాతనంగా చేయాలి కానీ ఇరువురు మధ్య జరిగిన ఘర్షణను కూడా రాజకీయాల లబ్ధి కోసం వాడుకోవద్దన్నారు. అన్యాయాలు అక్రమాలు అత్యాచారాల గురించి బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతుంటే నాకు దయ్యాల వేదాలు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదే బ్రహ్మనాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన సతీమణి ఆదిలక్ష్మి గారు తినకుండా మొత్తం తిరిగా బ్రహ్మనాయుడు గారు చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో నిలబడ్డాడు. రైతు గుర్తు మీద గెలిపోయి నేను ఉద్ధరిస్తానని చెప్పా. అదంతా మర్చిపోయాడు. నేను పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి జనసేన పార్టీ తిరుగుతూ పార్టీ ఆఫీస్ పెడితే నా పార్టీ ఆఫీస్ ముందే ఏది గతంలో నా అమ్మ తిరిగాడు ఈ కుర్రోడు నాకు హెల్ప్ చేశాడని కూడా మర్చిపోయి నా పార్టీ ఆఫీస్ ముందు ఇంటింటికి వైఎస్ఆర్ గడపడకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం పెట్టి పార్టీ ఆఫీస్ ముందు కావాలని పార్టీ ఆఫీస్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీ తీస్తే నేను ఎస్ఐని సిఐని నా దగ్గర పంపించి నన్ను అక్రమంగా పోలీస్ స్టేషన్ బంధించి ఏది సాయంత్రం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 బంధించి నన్ను భౌతికంగా సిఐ చేత బూటు కాదు దండించి అదే సిఐ నాతో అన్నమాట తెలుసా, నేను ఒక ఎస్సీని నా వెనక బ్రహ్మనాయుడు ఉన్నాడు నేనేం చేయగలను తెలుసు అని చెప్పి నా కులాన్ని తిట్టాడు, నా తల్లిని తిట్టాడు. నన్ను పవన్ కళ్యాణ్ అందరిని తిట్టి 12 గంటల నిర్బంధించి నా మీద 2 సెక్షన్లు. నాతో పాటు అర్ధరాత్రి 10 నుంచి 1500 మంది జన సైనికులు మా నాయకులు విడుదల చేయండి అని చెప్పి బయట ధర్నా చేస్తే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారని చెప్పి ఒక 21 మంది మీద కేసు. అంతటితో కూడా మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొట్టి
ఈయన అంటాడు కదా, నేను పల్నాడు బ్రహ్మనాయుడు అంశని మీసాలు తిప్పడం తోడబట్టడం. పల్నాడు బ్రహ్మనాయుడు నిజంగా చాపూర్ సిద్ధాంతాన్ని తెచ్చాడు. కులం మతం ప్రాంతం లేకుండా అందరూ కలుపుకుంటాడు. ఆయన పేరు చెప్పుకొని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు రెచ్చగొట్టి గాలిలో కాల్పులు జరిపించి అంతటి దాకా పోలీస్ చేతిలో లాఠీలు తీసుకొని మీరే ఒక రౌడీలాగా గుండాలాగా అధికార మతంతో టీడీపీ నాయకులు నిలబట్టారు. రాష్ట్రం మొత్తం చూసింది. అంతటిదాకా మాకు హ్యాష్టాగ్ ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేయమంటే అప్పుడు బాగా వర్షం పడింది. జగన్ నీళ్ళు మొత్తం నీళ్ళమైతే వాటి నుంచి తీసి ఫోటోలు తీసి పెట్టమంటే మేము కార్లు వేసుకొని ఊరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో మన బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టాడు కదా, అవన్నీ నీడ మునిగితే ఇదంతా ఫేక్, ఇక్కడంతా ఏం లేదని చెప్పాడు. నేను పోతే మళ్ళీ ఆరుగురి మీద ఇనుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉండగా నియమ నిబంధనలు బ్రేక్ చేసి కార్లు వేసుకుంటూ పోయాడని చెప్పి మన ఆరుగురి మీద 2 కేసులు. నువ్వా అన్యాయ అక్రమాల గురించి మాట్లాడతావు? ఏదో జగన్మోహన్ రెడ్డి నేను విన్నాను, మాట తప్పును మాట తిప్పును, రాజీనామా తిందేస్తాను, ఒక్క ఛాన్స్ అనేది రాష్ట్రంలో ఆయన్ని ఒక్కసారి ఎమ్మెల్యేగా కావాలి, ఆయన కాలు గడ్డలు పట్టుకుంటే ఇక్కడ నిన్ను ఒకసారి గెలిపిస్తే 35 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి వెనక్కి తీసుకుపోయారు. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టారు, 3 పిల్లల మధ్య గొడవ పెట్టారు, ఇరుగు పొరుగుల మధ్య గొడవ పెట్టి ఎవరు ప్రశాంతంగా గమనించారు? జీవితంలో ఈ జన్మలో మళ్ళీ గెలిపించకూడదు అన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. అందుకు ప్రతీకారమే 150 సీట్ల నుంచి 11 స్థానాలు గడిపారు. ఇక్కడ బ్రహ్మనాయుడు కూడా ఆలోచించుకోవాలా. ఇప్పటివరకు మనం ఎంతమంది ఎమ్మెల్యేలు చూసాం? 28,628 ఓట్లతో 2019 గెలిచి నువ్వు 24లో జరిగిన ఎన్నికల్లో 30,228 ఓట్లు పెట్టి దాదాపు 60,000 ఓట్లు ప్రజలంతా ఏ స్థాయిని అసహించుకున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. సబ్ జూనియర్స్, సీనియర్స్ బాలికల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారిణీలకు గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్, కిమ్స్ చక్ర హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్లు కుల్లి జయకిషన్, డాక్టర్ టి మహతీలు క్రీడాకారిణీలకు సమదుస్తులు అందించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ రాణి, సుపీరియర్ సిస్టర్ సిసిలి తెలిపారు. ఈ సందర్భంగా నష్టపట్ట రోడ్డులోని నిర్మలా స్కూల్ క్యాంపస్ నందు జరుగుతున్న కార్యక్రమంలో వారిని అభినందించారు. ఇంతటితో వెన్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.